సార్ నమస్తే. నమస్తే అండి. శివకార్తికేయన్, మురుగదాసు వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన సినిమా 'మదరాసి' ఈరోజు రిలీజ్ అయింది. దీని మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, ఏర్పడ్డాయి. ఇంతకీ ఎలా ఉంది దీని రివ్యూ అంటే ఏం చెప్తారు? అంటే 'అమరన్' సినిమాతో శివకార్తికేయన్‌కి ఒక పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది. అవును. ఈ పాన్ ఇండియా మార్కెట్ మీద ఒక గేమ్ నడపాలి అనుకున్నాడు అతను మురుగదాస్. ఉమ్, అనుకుని ఒక విచిత్రమైన కథని ఎంచుకున్నాడు. ఈ కథ ద్వారా అండర్ కరెంట్‌గా ఆయన చెప్పదలుచుకున్న విషయం చాలా పెద్దది. ఉమ్, వాంటెడ్‌గానే ఈ సినిమాని ఇది తమిళనాడులో జరిగే కథగానే చెప్పాడు. జనరల్‌గా డబ్ చేసేటప్పుడు ఇక్కడ లొకేషన్ ఆ లోకల్ ఏరియాలో జరుగుతున్న కథగా చెప్పడం అనేది మొదటి నుంచే వస్తున్న ఆచారం. టైటిల్ అదే పెట్టాడు కాబట్టి అదే ఉంచేసినట్టున్నాడు. టైటిల్ కూడా మారుస్తారు మామూలుగా. టైటిల్ నేటివ్ టైటిల్ పెట్టుకున్నప్పటికీ అక్కడికి ఎక్కడికక్కడ నేటివ్ టైటిల్ గా మారుస్తారు దాన్ని. అవును, అవును. విశాఖపట్నం అని పెడితే తప్పేముంది దాంట్లో? టైటిల్ మద్రాసు ఉంది కదా. అవునండి, టైటిల్ మదరాసి అక్కడ రిలీజ్ చేశాడు. ఇక్కడ అదే కదా. ఇక్కడ మార్చటం అనేది ఒక కల్చర్ ఉంది మనకు మొదటి నుంచి. మెడ్రాస్ లో జరిగే కథ వైజాగ్ లో జరుగుతుంది. లొకేషన్ ఓకే, నేను సినిమా టైటిల్ అంటున్నా. సినిమా టైటిల్ కూడా మారుస్తారండి. మార్చిన సందర్భాలు ఎన్ని లేవు. తమిళ టైటిల్ అనువాదం ఉండదు ఎప్పుడు. అనేక టైటిల్స్ అనేక పద్ధతుల్లో మారుస్తారు. ఉమ్, ఆ మార్చకుండా అదే టైటిల్ పెట్టడం తమిళనాడులో జరిగే కథగానే అన్ని భాషల్లో చెప్పడం వెనకాల ఉమ్, ఉద్దేశం చాలా స్పష్టంగా అతను తమిళనాడు స్టేట్ లోకి ఎంటర్ కావటానికి ఒక పొలిటికల్ ప్రయత్నం జరుగుతోంది, ఒక ఇంటర్వెన్షన్ జరుగుతోంది. ఉమ్, ఎవరు చేస్తున్నారు ఆ ఇంటర్వెన్షన్? నార్త్ ఇండియా నుంచి వస్తున్నటువంటి బీజేపీ. ఒక జాతీయ పార్టీ ఆ పనిలో ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు అతను వాంటెడ్ గాని. ఉమ్, అందుకని దాన్ని ఏ రూపంలో తీసుకున్నాడు? దానికి ఒక రూపాన్ని తీసుకున్నాడు అతను. ఉమ్, తమిళనాడులో గన్ కల్చర్ లేదు. ఆ గన్స్ ని ప్రవేశపెట్టి తమిళనాడు కల్చర్ ని చెడగొట్టడం కోసం ఉమ్, ఒక నార్త్ ఇండియన్ మాఫియా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవటానికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎన్ఐఏ ఆఫీసర్లు యుద్ధం చేస్తూ ఉంటారు. ఉమ్, ఆ యుద్ధం చేస్తూ ఉండగా ఈ లోకల్ గా ఉన్నటువంటి ఎన్ఐఏ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను తమిళియన్ కావడం వలన ఉమ్, అతను కొంచెం పర్సనల్ గా తీసుకుని చేస్తున్నాడు అనే కోణంలో అతన్ని తప్పించి ఇంకొక ఆఫీసర్ని వేస్తారు. ఉమ్, ఆ వేసిన ఆఫీసర్ నార్త్ ఇండియన్. అతను వాళ్ళకి ఈజీగా పాసేజ్ ఇస్తాడు. ఇది చాలా ఓపెన్ గా ఉమ్, నార్త్ ఇండియా సౌత్ ఇండియా మధ్య కాన్ఫ్లిక్ట్ గానే నడిపాడు సినిమాని. ఉమ్, అది అర్థం అవుతుంది, అది అర్థమయ్యే పద్ధతిలోనే నడిపాడు. ఉమ్, అదొక లేయర్ కథలో. అంటే మతం దేవుడు పేరుతో తమిళనాడులో ఉన్నటువంటి శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది అనే డైలాగ్ ఉంది ఉమ్, సినిమాలో. ఉమ్, ఈ మతం దేవుడు అనే ప్రాతిపదికన తమిళనాడులో ఉన్నటువంటి ఒక శాంతియుత వాతావరణాన్ని ఎవరు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయంలో ఎవరికి అనుమానం అక్కర్లేదు. ఉమ్, అది భారతీయ జనతా పార్టీ ఆ ప్రయత్నంలో ఉంది అనే విషయం అందరికీ తెలుసు. ఉమ్, సో ఈయన ఏం చేశాడు? ఆ డైలాగులో పెట్టాడు. అది ఉమ్, పెట్టి ఫిజికల్ గా గన్ కల్చర్ తీసుకురావడానికి తుపాకుల్ని అక్కడి నుంచి తమిళనాడులోకి ఎంటర్ చేస్తూ ఉండగా దాన్ని అడ్డుకోవటానికి ఎన్ఐఏ వాళ్ళు చేసిన ప్రయత్నం విఫలమవుతుంది. ఉమ్, విఫలమయ్యి వాళ్ళు ఎంటర్ అయిపోతారు లోపలికి. వాళ్ళని ఒక ఎంపీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఎంపీ ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనేది కూడా ఒక లింక్, కేంద్రంతో లింక్ అల్లాడు. ఉమ్, ఇలా రకరకాలుగా ఇది నార్త్ బిజినెస్ లాబీ సౌత్ ని క్యాప్చర్ చేయడానికి చేస్తున్న ప్రయత్నంగా ఉమ్, జనాలకి కొంత ఎక్కించే ప్రయత్నం ఒకటి ఉంది ఈ సినిమాలో అండర్ కరెంట్ గా. ఉమ్, అక్కడ వరకు ఓకే. ఈ లేయర్ లో ఇక్కడికి గన్ కల్చర్ తీసుకురావడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక గ్యాంగ్, ఒక మాఫియా గ్యాంగ్ కి, ఉమ్, అంటే మాఫియా గ్యాంగ్ కూడా కాదు, అది కార్పొరేట్ యుద్ధమే, ఉమ్, కంపెనీయే. ఉమ్, ఒక కంపెనీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ కంపెనీకి ఎన్ఐఏకి మధ్య జరిగేటువంటి యుద్ధంగా సినిమా నడుస్తుంది. కానీ ఈ రెండిటికి ప్యారలల్ గా మధ్యలో ఉమ్, ఇంకొక లైన్ వేసి అక్కడ హీరో క్యారెక్టర్ ని లొకేట్ చేశాడు ఆయన. ఉమ్, హీరో క్యారెక్టర్ ని లొకేట్ చేసి ఆయనకు ఒక అలవాటు ఉంది. నువ్వు ముగ్గురికి సాయం చేస్తే ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి సాయం చేస్తే ఇలాగా ఆయన స్టాలిన్ సినిమాలో ఒక లింక్ వేసుకుంటూ వెళ్తాడు. అవును, ఓ క్యాలిక్యులేషన్, సమాజాన్ని పట్టించుకోవటము, బాధ్యత, పౌరులు,
ఇది ఎక్కడో చోట నడపాలి అనేది మృగదాస్ మొదట, అంటే తద్వారా మామూలు ఆడియన్ కనెక్ట్ అవ్వచ్చు అనేది ఆయన ఫిలాసఫీ. ఆ తరహా ధోరణి ఇందులో కూడా ఉంది. ఓకే. అంటే ఎవరైనా సమాజం గురించి ఎక్కువగా మాట్లాడితే వాడు అబ్నార్మల్ గా కనిపిస్తూ ఉంటాడు, పట్టించుకోకుండా వెళ్ళటం అనేది నార్మల్సీ అనేది అనుకుంటాం మనం. ఎవడన్నా ఇప్పుడు రోడ్డు మీద ఎవరో కొడుతుంటే జనం చూస్తూ ఉంటారు, మధ్యలో ఎవడో రియాక్ట్ అయ్యి వెళ్ళి ఆయన కొడతాడు, ఎందుకు కొడుతున్నావు నువ్వు అని. వాడు అబ్నార్మల్ గా కనిపిస్తున్నాడు అనుకుంటాం మనం, కానీ ప్రపంచం అంతా అలాగే ఉండాలి, అదే నార్మల్సీ. కానీ నార్మల్సీని అబ్నార్మల్ అనుకోవటం ఇది విపరీత ధోరణి, పట్టించుకోకపోవడం అనేది. ఈ పట్టించుకోకపోవడం అనేది నార్మల్సీ అనుకోవడం వలన సమాజం ఇలా ఏడుస్తోంది అనే ఒక పాయింట్ ని తన సినిమాలో చెప్పదలుచుకున్నాడు ఆయన. ఆ చెప్పదలుచుకున్న పాయింట్ ని బాగానే నడిపాడు. అది నడపడం కోసం హీరో క్యారెక్టర్ ని తీసుకొని అతనికి సంబంధం లేని గొడవల్లో ఎలా ఇరుక్కుంటాడు అని ఆ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ, అలా ఎన్ఐఏ వైపు ఈ గ్యాంగ్, ఈ కంపెనీ అనేటువంటి ఈ కార్పొరేట్ మాఫియా వైపు టర్న్ అయిపోయి వీళ్ళకి శత్రువుగాను వాళ్ళకి మిత్రుడుగాను మారిపోయి వీళ్ళని ఎలా అంటే ఎన్ఐఏ వీళ్ళని కంట్రోల్లో తీసుకోవటానికి ఇతను ఎలా ఉపయోగపడ్డాడు అనేది కథ. ఒక నార్మల్ సిటిజన్ ఎలా ఉపయోగపడ్డాడు అనేది లైన్. ఇలా ఒక 3-4 వీటిల్లో 3-4 టైం లైన్స్ లో నడిచేటువంటి కథ అది. 3-4 లేయర్లలో నడుస్తుంది. వాటిని బాగానే బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళాడు తన అనుభవంతో. అయితే ఈ ఫస్ట్ లేయర్ లో చెప్పదలుచుకున్న ఆయన కథ అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఆఫీసర్లు కూడా ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎలా కార్పొరేట్లతో కలిసిపోతారు, ఎలా విద్రోహానికి పాల్పడతారు, దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. మధ్యలో హీరో ఫ్లాష్ బ్యాక్, ఆయనకి హీరోయిన్ కి నడిచేటువంటి కథ, హీరోయిన్ జీవితంలో కూడా కథకి రిలేట్ అయ్యేటువంటి 2-3 ఎలిమెంట్స్ పడేసి అక్కడ కొంత కాన్సన్ట్రేషన్, ఇలా వెళ్ళటం వలన మళ్ళీ మెయిన్ లైన్ కి డీవియేషన్ అయిపోయింది. అక్కడ ఇంకొంచెం కనెక్టివిటీ పెంచుంటే బాగుండేది జనాలు. అంటే చివరి వరకు నడిపాడు దాన్ని. అలా ఒక వ్యూహాత్మక చిత్రంగా తీశాడు దీన్ని. యాక్షన్ డ్రామాని, ఒక స్మగ్లింగ్ యాక్టివిటీని, వీటన్నిటినీ అడ్డు పెట్టుకుని ప్రజెంట్ పొలిటికల్ సినారియో సౌత్ మీద నార్త్ చేయబోతున్నటువంటి ఒక దౌర్జన్యాన్ని, దాడిని ఎస్టాబ్లిష్ చేయాలి అనేది ఆయన మనసులో మాట. ఆ మనసులో మాట ప్రపంచానికి ఏ మేరకు అర్థం చేయించగలిగాడు అనేది అంటే కొంచెం అస్పష్టంగానే చెప్పాలని కూడా అనుకున్నాడు తను. అంటే సినిమాకి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో ఆ ఇబ్బంది పడుతూ నెమ్మదిగా కనెక్ట్ చేయటం కోసం చేసిన కసరత్తే మిగిలిన ఎలిమెంట్లన్నీ. ఆ ఏరియాలో అతను బాగానే కనెక్ట్ అయ్యాడు. తమిళనాడు నుంచి ఇలాంటి సినిమా రావటం అనేది హర్షించదగ్గ పరిణామమే. వాళ్ళు మాత్రమే ఇలాంటి ఐడియాలు వేయగలరు, ఎందుకంటే ఆల్రెడీ ఆ చర్చ జరుగుతోంది తమిళనాడులో. అది సినిమా రంగం మీద కూడా ప్రభావం చూపించి ఇలాంటి సినిమా మదరాసి అని టైటిల్ పెట్టి అన్ని లాంగ్వేజెస్ లోనూ దాన్ని మదరాసిగానే రిలీజ్ చేసి కథ తమిళనాడులోనే జరుగుతున్నట్టుగా అన్ని భాషల్లోనూ చెప్పించి ఈ మొత్తం వ్యూహం తమిళనాడు అనేది అంత ఈజీగా కొరుకుడు పడదు. ఆ డైలాగ్ కూడా ఉంటుంది, అంటే గన్ కల్చర్ నేపథ్యంలో డైలాగ్ పెట్టాడు, తమిళనాడులోకి ఎంటర్ కావడం అంత ఈజీ కాదు అని. ఇది సెంట్రల్ ఐడియా. ఈ సెంట్రల్ ఐడియాని జనాలకి ఎక్కించడం కోసం చేసిన ప్రయత్నం. ఇంకొంచెం డెప్త్ ఇచ్చుంటే బాగుండేది, ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి ఉండొచ్చు తను. కొంచెం వదిలేశాడు మధ్యలో. చివరిలో విద్రోహి కూడా అక్కడి నుంచి వచ్చినోడే అవుతాడు, ఎన్ఐఏలో ఉన్న విద్రోహి కూడా అక్కడి నుంచి వచ్చినోడు అవుతాడు. అది జనాలకు చిన్న షాక్ ఇచ్చి దాన్ని కనెక్ట్ చేశాడు మళ్ళీ. దాంతో పాటు ఇంకొక లేయర్లో హీరో క్యారెక్టర్ తో కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఏదైనా ట్రావెల్ చేయించుంటే జనాలకు ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యేది. ఏదేమైనా ఓవరాల్ గా సినిమా ఎంగేజ్ చేయగలిగాడు థియేటర్లో, పర్వాలేదు. అద్భుతమైన గొప్ప సినిమా అని చెప్పక్కర్లేదు, కానీ ఒక మోస్తరు, ఒక ప్రయోజనాన్ని ఆశించి తీసినటువంటి సినిమాగా మదరాసి సినిమాని చూడొచ్చు. కాకపోతే దీనికి భాష్యం చెప్తే తప్ప జనాలకు కూడా కనెక్ట్ కాదేమో అనిపించింది. అందుకనే నేను ఇంకో 2-3 సీన్లు పెట్టుంటే బాగుండేది అన్నది.